హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో స్పైసీ మసాలా రొయ్యల ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా వితిన్ సెకండ్స్లో ఈ టేస్టీ రొయ్యల ఫ్రైని ప్రిపేర్ చేసేయచ్చు. వేడి వేడి అన్నంలో అలా మనం ఈ రొయ్యల ఫ్రై పక్కన చారు కానివ్వండి, రసం కానివ్వండి వేసేసుకుని తింటే కడుపు నిండా భోజనం చేసేయచ్చు. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ మసాలా రొయ్యల ఫ్రై రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా నీట్గా శుభ్రం చేసేసుకున్న రొయ్యలు 250 గ్రామ్స్ ఒక వెసల్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ ఫ్రెష్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఒక రెమ్మ కరివేపాకు ఫైన్గా చాప్ చేసుకొని వాలి. తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇందులో వచ్చేసి జస్ట్ 1/2 టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రొయ్యల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా ఈ మసాలాస్ అన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ రొయ్యల మిశ్రమాన్ని మినిమం ఒక 10 to 15 మినిట్స్ వరకు మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రొయ్యల మిశ్రమం మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎక్కువగా కుక్ అవ్వకూడదు రొయ్యలు అనేవి, అందుకనేసి మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నాము. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకున్న తర్వాత వన్స్ మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేయండి. మనకి పర్ఫెక్ట్గా రొయ్యలు ఉడికిపోతాయి. సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నేను స్పైసీ అన్నాను కాబట్టి 1 టీ స్పూన్ కారం యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కొంచెం కారం తక్కువ తినాలి అనుకుంటే మీ టేస్ట్ అకార్డింగ్ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆఫ్టర్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా రొయ్యలు ఉడికాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. రొయ్యలు క్లీనింగ్ ప్రాసెస్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, వన్స్ చెక్ చేయండి. సో ఐకార్డ్స్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయిలో జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం ఉడకపెట్టుకున్న రొయ్యలు మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల్ని. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ 2 మినిట్స్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మనము రొయ్యలు పర్ఫెక్ట్గా బాయిల్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఆయిలే, ఎక్కువ ఆయిల్ కూడా పెట్టదు. అదేవిధంగా రొయ్యలు అనేవి మనకి హెల్దీ అండ్ మసాలాలో కూడా తిన్నట్టు ఉంటుంది. కొంచెం మసాలాస్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ఇది ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాము. సో నేను ప్రజెంట్ ఇక్కడ 250 గ్రామ్స్ రొయ్యలు తీసేసుకున్న దానికి క్వాంటిటీ చెప్పాను. మీరు ఎక్కువ చేసేసుకోవాలనుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ అనేది మీ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయండి. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది కూడా మొత్తం చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో పర్ఫెక్ట్గా నోరూరిపోయేలా రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఓకేనా ఫ్రెండ్స్? స్పైసీ మసాలా రొయ్యల ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజెంటేషన్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇంకా వేడి వేడి అన్నంలో ఈ రెసిపీ వేసేసుకొని తింటే కడుపు నిండా భోజనం చేసేయచ్చు. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.